ఏపీలో కరువు అనే మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఉన్మాద రాక్షస పాలన నుంచి బయటకు వచ్చామన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని అందరూ హాయిగా ఉన్నారని చెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం. అతి పెద్ద మెజార్టీతో గెలిచాం. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు. అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం కానీ 93% సీట్లు గెలవడం, ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత అసహ్యం ఉందో, ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ ఉన్న చెట్లు అట్నే ఉన్నాయి. ఆయన వచ్చి ఉంటే చెట్లన్నీ వెళ్ళిపోయేట్టు నరికేసేవాడు, పరదాలు కట్టేవాడు, అవునా కాదా? అందరినీ ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేవాడు. అదే మరి స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేవాడు. బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దివేవాడు ఒకసారి ఎవరు పారిపోకుండా. అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో, ఒక ఉన్మాద పాలన, ఒక రాక్షస పాలన. ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు, స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఎవరొచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరుండే పరిస్థితికి వచ్చారు. అది ప్రజాస్వామ్యం. రైతులకు నీళ్లు సకాలానికి ఇస్తే బంగారు పండించే శక్తి మీకుంది. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు అలాంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయం గడ్డు పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు చూస్తే మొత్తం రిజర్వాయర్లో 983 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు 692 టీఎంసీ నీళ్లున్నాయి. ఇంకా టైం ఉంది. మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.